ఈ ఫోటోగ్రాఫ్ మీరు చూడొచ్చు. బీచ్లో ఆ ఫుట్ స్టెప్స్ అనమాట. యోబు గ్రంథంలో ఈ విధంగా ఉంటుంది. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఆయన అడుగు జాడలు ఆ పదాన్ని గమనించండి. ఆయన అడుగు జాడలు మనకు మార్గాన్ని చూపిస్తాయి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు యొక్క అడుగు జాడలు, ఆ మాటలు గమనించండి. ఆయన అడుగు జాడలు మనం నడవాల్సినటువంటి మార్గాన్ని మనకు చూపిస్తాయి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇక్కడ కూడా నా త్రోవకు వెలుగై ఉన్నది, ఆ మాటలు గమనించండి. దేవుని వాక్యము మన త్రోవను, మన మార్గాన్ని మనకు చూపిస్తాయి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటి నడతలు కనిపెట్టి, ఆ మాటలు గమనించు. వాటి నడతలు, అవి నడిచే విధానం గమనించండి. అవి కూడా మనకు జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక చీమ ఏ దారిలో పోతే మిగిలిన చీమలు కూడా అదే దారిలో పోతాయి. ఎందుకో తెలుసా? చీమలు పోయేటప్పుడు ఫెరమోన్ అనే ఒక కెమికల్ని రిలీజ్ చేస్తాయి. ఫెరమోన్, ఆ కెమికల్లు రిలీజ్ చేసినప్పుడు వెనక వచ్చే చీమలు ఆ కెమికల్ ఎక్కడుందో గుర్తుపట్టి దాన్ని బట్టి ఆ పాతలో, ఒకే పాతలో పోతాయి. ఆ బీచ్లో మనం చూసిన అడుగుజాడలు కానీ, క్రీస్తు అడుగు జాడలు కానీ, లేకపోతే స్టార్టింగ్లో మనం హ్యాన్సెల్ గ్రేటల్ చూసాం కదా, గులకరాళ్ళు కానీ, అవన్నీ ఒకటే పర్పస్. యాక్చువల్గా హ్యాన్సెల్ గ్రేటల్ స్టోరీ రొట్టె ముక్కలతో ఉంటుంది. ఇక్కడ మనకు గులకరాళ్ళతో ఉంది. రొట్టె ముక్కలు అంతే కదా. మన ఇళ్లలో ఎవరైనా చిన్నపిల్లలు వాళ్ళు ఎటుపోయారో తెలియకపోతే వాడు ఏదైనా అరిసి తింటూ ఉంటే ఈ అరిసి ఎక్కడ పడిందో చూస్తాం, వాడు ఆ దారిన పోయి ఉంటాడని మనం అనుకుంటాం. సో ఇక్కడ మీరు చూడండి వీడియో. ఒక చీమ మిగిలిన చీమలకు ఎట్లా దారి చూపిస్తుందో చూడండి. మొదటి చీమ ఏ దారిలో వచ్చిందో మిగిలిన చీమలు అదే దారిలో పోతాయి. అది మీరు గమనించాలి. Now I am playing the video. Hey, what's up YouTube, and thank you for joining me again. So I'm here with my big-headed ant colony, and I'm going to be showing you the power of ant pheromones. So here I have one worker of my big-headed ant colony, and she has found a cricket abdomen, a drop of honey, and a piece of almond. So I want to show you guys the reaction. Goes back to her colony when she tells all of the other workers. And that is the colony right there in a tubs and tubes setup. So she is on her way back now. And keep in mind the path that she is following. So she's coming towards us and then heading right in an L-shaped formation. ఆ చీమ వచ్చిన మార్గం So she has గమనించండి. just alerted the first ant to what she has found that fast, and it is already following the trail. So watch how fast she tells all of the other ants. And they've already been all informed. That's how good pheromones work in ant society. And they will now follow her trail, see how they're following the L shape, they're not walking their diagonally at the quickest route, they're following the shape of the pheromone trail, which is leading back ఆల్మోస్ట్ ఒకే పాత్ మీరు గమనించండి. to food. So here is just later on, about 30 seconds after, I started videoing, and so you can see they're carrying the cricket back now. And here is about a minute after that, they've already brought the cricket in. The path is well defined now. You can tell where the ants are walking even more. And they are starting to eat the other food, and almond back and drinking the honey. సో ఇక్కడ ఈ చీమలు అవి పోయేటప్పుడు ఫెరమోన్ అనేటువంటి ఒక కెమికల్ రిలీజ్ చేస్తాయి. మీరు బాగా గమనించుంటే ఆ మొదటి చీమ వచ్చిన అదే దారిలో ఈ మిగిలిన చీమలు ఫాలో అయ్యాయి. మీరు గమనించి ఉంటాయి. అది ఎలా సాధ్యమంటే ఆ మొదటి చీమ ఫెరమోన్ అనే కెమికల్ని రిలీజ్ చేస్తుంది. అదే హ్యాన్సెల్ అండ్ గ్రెటల్ స్టోరీ చూసాం కదా, అది గులకరాలతో చెప్పబడింది, కానీ రొట్టె ముక్కలు. కాబట్టి ఇక్కడ చీమలు, రొట్టె ముక్కలు, అడుగు జాడలు అంటే ఏంటంటే
మనం నడవవలసిన మార్గాన్ని చూపిస్తాయి. ఆ గులకరాళ్ళు ఇంటికి దారిని ఎలా చూపించాయో, చీమలు ఈ ఫిరెమోన్ అనే కెమికల్ ద్వారా దారిని ఎలా చూపిస్తాయో, ఆ బీచ్లో ఆ అడుగు జాడలు మనకు మార్గాన్ని ఎలా చూపిస్తాయో, రొట్టె ముక్కలు కూడా మార్గాన్ని చూపిస్తాయి. కంప్యూటర్ సైన్స్లో అయితే బ్రెడ్ క్రమ్స్ అని ఒక టెక్నిక్ ఉంది. వెబ్సైట్స్ డిజైన్ చేసేటప్పుడు బ్రెడ్ క్రమ్స్ అనేటువంటి ఒక టెక్నిక్ ఉపయోగిస్తారు. అంటే మనం ఏ పేజీ నుంచి ఏ పేజీకి వెళ్ళామన్నది అక్కడ యారోస్తో చూపిస్తారు. దాన్ని బ్రెడ్ క్రమ్స్ అంటారు, రొట్టె ముక్కలు అన్నమాట. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథ రచయితలు పరిశుద్ధ లేఖనాలను మనకు మార్గం చూపే విధంగా రాశారు. నేను మొదటి సెషన్లో నమూనాల గురించి అదే చెప్పాను. నమూనాలు గుర్తించడం వలన గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్న కొంత అవగాహన, కొంత స్పష్టతను కలిగిస్తాయి. ఎగ్జాక్ట్లీ అదేవిధంగా బైబిల్ గ్రంథ రచయితలు వాళ్ళు లేఖనాలు రాసినప్పుడు అక్కడక్కడ రొట్టె ముక్కలు లాంటి మాటలు జార విడుస్తూ వెళ్ళారు. ఆ రొట్టె ముక్కలు కానీ మనం కొంచెం గమనించగలిగితే కొన్ని అస్పష్టమైనటువంటి లేఖన భాగాలను మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అందుకనే నేను దీనికి సెషన్కి చీమలు, రొట్టె ముక్కలు, అడుగుజాడలు అన్నటువంటి టైటిల్ పెట్టడం జరిగింది. బికాస్ ఐ వాంట్ టు రిమెంబర్ ఇట్. సో యెఫ్తా కుమార్తెకి ఏమైంది? నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానంటే, ఈ డిబేట్స్లో విపరీతమైన డిబేట్స్ చూస్తాం. చాలామంది యెఫ్తా కుమార్తె ఆ సన్నివేశాన్ని చూపించి అంటే ఇతర మతస్థులు యెహోవా దేవుడు నరబలిని కోరుకునే దేవుడు అని ఒక ప్రతిపాదన తెస్తున్నారు. సో ఐ వాంట్ టు గివ్ యూ ఏ కంప్లీట్ ఎక్స్పోజిషన్ ఆఫ్ దాట్ ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ యొక్క ఒక కంప్లీట్ వివరణ మీ ముందుకు నేను తెస్తాను. ఆ వివరణలో ఈ రొట్టె ముక్కలు అన్న కాన్సెప్ట్ నేను ఉపయోగిస్తాను. యు ప్లీజ్ అబ్జర్వ్ ఇట్. రైట్, మొట్టమొదటి ఆ లేఖనాన్ని నేను చదువుతాను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. కొంచెం ఓపికతో సహనంతో మీరు వినాలి, కేర్ఫుల్గా వినండి. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహనబలిగా దానిని అర్పించదనెను. అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతు వచ్చు వరకు అబేల్ కెరామీము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేశాను. అట్లు అమ్మోనీయులు ఇజ్రాయేలుల ఎదుట నిలవకుండా అణచివేయబడిరి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతను కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమెగాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింపజేయువారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా, ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేదనగా 2 నెలల వరకు నన్ను విడువము. నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించుదరని తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించెను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇజ్రాయేలీయులు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. ఇది వాక్యభాగం. ఈ వాక్యభాగంలో ఈ వాక్యభాగాన్ని మీరు గమనించండి. 31వ వచనములో, నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహనబలిగా దానిని అర్పించదనను. ఆ మాటలు అది యెహోవాకు ప్రతిష్ఠితమగును సెమికోలన్. చూడండి, నేను ప్రతిదాన్ని ఆడ సెమికోలను ఉంటే సెమికోలను, డాట్ ఉంటే డాట్ గమనించండి. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును సెమికోలన్, మరియు
మరియు అన్న పదాన్ని గమనించండి. దహన బలిగా దానిని అర్పించేదను, ఇది ఆయన చెప్పింది. చివరికి 39వ వచనం చూడండి. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను అంటే ఏం చేశాడు? ఆ పైన చూడండి, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దానిని అర్పించేదనను. అది ఆయన చేసింది ఆవిడకి. అది ఈ స్క్రిప్చర్ని యెఫ్తా తన కుమార్తెను దహన బలిగా ఇచ్చాడు. అంటే తన కుమార్తెను చంపివేశాడు, కాల్చివేశాడు. దహన బలి అంటే కాల్చడమే కదా మరి. కాబట్టి ఈ ఇంటర్ప్రిటేషన్ చెప్పి చాలామంది ఇతర మతస్థులు యెహోవా దేవుడు నరబలిని కోరుకుంటాడు. యెఫ్తా ఇస్తే యెహోవా ఏం చేస్తాడు, యెహోవా దేవుడు ఏం చేస్తాడు? కానీ వాళ్ళు చెప్పేది అది కాదు. యెహోవా దేవుడు నరబలిని కోరుకుంటాడు. సరే, వాళ్ళు అటు ఉంచుదాం ఇతర మతస్థులని. చిన్నప్పటి నుంచి మనం విన్నటువంటిది ఏంటంటే, సాధారణంగా అన్ని సంఘాలు నేను విన్నది అట్లీస్ట్, యెఫ్తా తన కుమార్తెను చంపాడు, కాల్చివేశాడు, దహన బలిగా అర్పించాడు. దిస్ ఈస్ వాట్ వీ హర్డ్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ డేస్. ఎనీహౌ, ఒకసారి మనలో ఒక ఎక్స్పోజిషన్ మనం చూద్దాం. నేను మీకు టెక్నిక్స్ చెప్పాను కదా, ఒకసారి గమనించుదాం మనం. చూడండి, ఆస్క్ రైట్ క్వశ్చన్స్. ఆ టైటిల్, ఈ యొక్క సాయంత్రం వరకు ఈ పదాన్ని నేను పదే ఉపయోగిస్తాను. రవి జకరియాస్ గారిని ఒక ఫేమస్ ప్రీచర్ ఉండేవాళ్ళు. ఆయన ఒక మాట అంటాడు, ద ప్రాబ్లమ్ విత్ ద జనరేషన్ ఈజ్ దాట్ దే డోంట్ నో హౌ టు ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. సరి అయిన ప్రశ్నలు అడగడమే తెలియదు ఈ జనరేషన్కి. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద జనరేషన్. ద ప్రాబ్లమ్ విత్ దిస్ జనరేషన్, ఈ తరంతో సమస్య ఏంటంటే, దే డోంట్ నో హౌ టు ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. సరి అయిన ప్రశ్నలను అడగటం తెలీదు. సరైన ప్రశ్నలు అడిగితే మనకు సమాధానాలు వస్తాయి. సరైన ప్రశ్న అడగటం రాకపోతే సమాధానాలు రావు. అందుకని నేను ఈ టైటిల్ని ఆల్మోస్ట్ ప్రతి సెషన్లో నేను మీకు గుర్తు తెస్తూ ఉంటాను. ఎందుకంటే మీరు కూడా, నేను కూడా, వీ హ్యావ్ టు ఆస్క్ రైట్ క్వశ్చన్స్. నౌ లెట్ మీ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్. మొట్టమొదటి యెహోవా దేవుని గురించిన కొన్ని ప్రశ్నలు. యెహోవా దేవుడు నరబలిని ఎక్కడైనా కోరుకున్నాడా? ఫస్ట్, మీరు కానీ పాత నిబంధన గ్రంథం చూస్తే నంబర్ ఆఫ్ టైమ్స్ అగైన్ అండ్ అగైన్ ఆయన దహన బలిని, నరబలినివి అంటే మనుషులను చంపడాన్ని ఆయన అసహ్యమైన కార్యంగా పేర్కొన్నాడు, నిషేధించాడు. కనానీయులు ఎక్కువగా నరబలులు అర్పిస్తారనమాట. ఆ పద్ధతిని ఆయన అసహించుకున్నాడు, నిషేధించాడు. ఆ తర్వాత రోజుల్లో ఇజ్రాయేలు ప్రజలను ఆ ప్రాంతం నుంచి పంపించి వేయడంలో అంటే వేరే దేశాలకు పంపించడంలో ఒక కారణం, అనేక కారణాల్లో ఒక కారణం ఏంటంటే, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలను మొలెకుకు వాళ్ళు బలి అర్పించారనమాట. అది కూడా ఒక కారణం యెహోవా దేవుడు చెప్పేది. ఒక వచనం చూస్తాను, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేశారు. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేదురు కదా చెప్తున్నాడు. వాళ్ళు చేసే పని అది మీరు చేయకూడదు అని. నేను ఒక వచనమే చూపిస్తున్నాను. అయితే ఈ వచనంలో ఈ మాటలు చూడండి. ఇది కనానీయులు చేసేటువంటి పని అన్నమాట. తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేదురు కదా. అయితే దేవుడు అన్నాడు, యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియ. ఆ పదాన్ని గమనించండి. సో ద లార్డ్ డిటెస్ట్స్ హ్యూమన్ సాక్రిఫైసెస్, రైట్. కాబట్టి యెహోవా దేవుడు నరబలిని కోరుకున్నట్టు ఎక్కడా లేదు. అయితే ఈ యెఫ్తా కుమార్తె చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు ఇంకోటి ఏంటంటే, చూడండి మీ దేవుడు అబ్రహాము ఇస్సాకును బలియమన్నాడు కదా. ఇస్సాకును బలియమన్నాడు నిజమే, కానీ చివరి వరకు చదవండి. చివరి వరకు చదివితే ఆపాడు. నో, ఒక పొట్టేలనిచ్చాడు. ఇస్సాకుని చనిపోనిచ్చాడు దేవుడు. సమస్య ఏంటంటే, మనం పూర్తిగా చివరి వరకు చదివితే మనకి మధ్యలో ఆపేస్తే, ఇస్సాకును బలి ఇవ్వమన్నాడు. అది అబ్రహామునికి ఒక పరీక్ష. కానీ ఇస్సాకును చంపనివ్వలేదు. ఇస్సాకు ప్లేస్లో ఒక పొట్టేలనిచ్చాడు. ఇస్సాకు బలి భవిష్యత్తులో జరగబోయేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారి బలికి ఒక సాదృశ్య రూపకమైన కార్యము. అబ్రహాము తనకు ఉన్నటువంటిది ఏకైక కుమారుడు, తండ్రి అయిన దేవుడు, ఆయన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన బలి ఇచ్చాడు. దానికి సాదృశ్య రూపకంగా అబ్రహాముని ఇస్సాకు దేవుడు నీ ఏకైక కుమారుని బలి ఇవ్వమన్నాడు. కానీ ఆ పిల్లవాడిని చావనివ్వలేదు.
ఒక పొట్టేలునిచ్చాడు. కాబట్టి ఆ సన్నివేశం తీసుకుని యెహోవా దేవుడు నరబలిని కోరుకుంటాడంటే అది చాలా పొరపాటు. ఇక విడ్డూరంగా వాదించే వాళ్ళకి మనం వాదించవద్దు. చూపించండి. బైబిల్ అనేక లేఖనాలు ఉన్నాయి. దేవుడు చెప్తాడు వద్దు 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 వద్దు, ఇది అసహ్యమైన క్రియ, నరబలి వద్దు అని. కాబట్టి ఎక్కడ కూడా యెహోవా దేవుడు నరబలిని కోరుకోలేదు. ఇట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్. పదే పదే చెప్పాడు. ఆ విషయం మీరు గమనించాలి. పదే పదే, ఒకసారి కాదు, పదే పదే. రెండో ప్రశ్న, దహన బలి గురించిన ఒక ప్రశ్న చూడండి. అసలు దహన బలి ఏంటి? మీరు లేవికాండం చదవండి. అసలు దహన బలి డెఫినేషన్ చూడండి. దేవుడు దహన బలులు అడిగాడు. అయితే దహన బలులను అడిగినప్పుడు దేవుడు ఎక్కడైనా జంతువులను బలి ఇమ్మన్నాడే కానీ మనుషులను బలి ఇవ్వడని దహన బలి అని దేవుడు ఎక్కడ చెప్పలా. సో దహన బలి అన్న దానికి వీ నీడ్ టు లుక్ అట్ ద బేసిక్ డెఫినేషన్. అసలు దేవుడు దహన బలి గురించి లేవికాండంలో చాలా స్పష్టంగా రాస్తాడు. జంతువుల గురించి, అది పశువులు కావచ్చు, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఏవైనా కావచ్చు. కానీ మనుషులను బలివ్వడం దహన బలిగా బైబిల్ ఎక్కడ డిఫైన్ చేయాల. లుక్ ఎట్ ద బిబ్లికల్ బిలీఫ్. అయితే కనానీయుల్లో ఆ యొక్క ప్రాక్టీస్ ఉంది, కానీ ఇజ్రాయేలు దేవుడు దాన్ని నిషేధించాడు. అది రెండవ ప్రశ్న. ఆ అమ్మాయిని గురించిన కొన్ని ప్రశ్నలు చూడండి. తన కన్యాత్వము గురించి ఎందుకు ఏడుస్తుంది? సరే, యెఫ్తా యుద్ధం నుంచి వస్తున్నాడు, గెలిచాడు, కూతురు ఎదురొచ్చింది, బోరును ఏడ్చాడు, అయ్యో నా కుమారి, నన్ను విపరీతంగా దుఃఖపెట్టే వారిలో నువ్వు ఒకటివై ఉన్నావు, నేను ఈ విధంగా యెహోవాకు మొక్కుకున్నాను అని చెప్పినప్పుడు, ఒకవేళ నిజంగా ఇప్పుడు ఆ అమ్మాయి యెఫ్తా ఆ అమ్మాయిని చంపబోతుంటే ఆ అమ్మాయి పెళ్లి గురించి ఎందుకు ఏడుస్తుంది? ఆలోచించండి. ఉదాహరణకి ఇప్పుడు మిమ్మల్ని రేపు మీకు ఊరండి, అయా నిన్ను ఊరేస్తున్నావంటే అయ్యో నాకు పెళ్లి కాలేదని ఏడుస్తారా? ఏమైనా సైకలాజికల్గా కొంచెం తేడా ఉన్న వాళ్ళు ఏడవచ్చు. నార్మల్ పీపుల్ ఎవరు ఏడవరండి. కత్తిపెట్టానండి, కత్తిపెట్టి చంపుతానంటే ఉరిశిక్ష వేస్తే అయ్యో నేను చచ్చిపోతున్నాను ఏడుస్తారా, లేకపోతే అయ్యో నాకు పెళ్లి కాలేదని ఏడుస్తారా? జస్ట్ న్యాచురల్గా ఆలోచన. క్వశ్చన్ ఎవ్రీథింగ్, ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. ఆ అమ్మాయి మాటలు ఒకసారి గమనించండి. 36వ వచనం, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చుంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము, యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనెను. ఆ తర్వాత, మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పు. 2 నెలలు ఏడుస్తా నానా, 2 నెలలు ఏడుస్తా. ఎందుకు? చంపబోతున్నందుక? ప్రాణం పోయేటప్పుడు ప్రాణం పోయిద్దని ఏడుస్తాం, కానీ ఒక అన్యాచురల్. ఆలోచించండి మీరు. తర్వాత సరే 38వ వచనం, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన తెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపి 2 నెలల పాటు ఏడ్చిందండి అమ్మాయి. 2 months she cried. ఆలోచించండి. నేను చంపుతాను అంటే పెళ్లి గురించి 2 నెలలు ఏడ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారా? న్యాచురల్గా ఆలోచించండి. ఇప్పుడు మీరే ఎవరైనా ఇంటికి పోతే, ఇప్పుడు ఎవరన్నా చచ్చిపోయారు అనుకోండి, ఎవరన్నా ఇంట్లో మీరు పోయారు చూడటానికి, ప్రక్కన ఎవరో నాకు పెళ్లి కాలేదని కూతురు ఏడుస్తూ ఉంటే మీరేమంటారు? తండ్రి చచ్చిపోయిందని ఏడవటం లేదు, పెళ్లి కాలేదని ఏడుస్తుంది. ఎంత విడ్డూరంగా చూస్తారు. విడ్డూరంగా చూస్తారో చూడరా? న్యాచురల్గా ఆలోచించండి. ఐఎమ్ జస్ట్ స్పార్కింగ్ ఎ థాట్. ఓకే, ఇంకొక ప్రశ్న, యెఫ్తాను గురించిన ప్రశ్నలు వేద్దాం. దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తి దేవునికి ఇష్టమైన కానుకను అర్పిస్తాడా, లేదా దేవునికి ఇష్టమైన కానుకను అర్పిస్తాడా? ఇప్పుడు యెఫ్తా దేవుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. నాకు విజయాన్ని ఇచ్చాడు దేవుడు, కాబట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, దేవునికి కానుకిస్తాను పోతున్నాడు. దేవునికి సంతోషంతో కృతజ్ఞతతో కానుకిచ్చే వ్యక్తి దేవునికి అసహ్యమైన దాన్ని ఇస్తాడా, దేవునికి ఇష్టమైన దాన్ని ఇస్తాడా? యూ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. కృతజ్ఞత చెల్లించే వ్యక్తి ఎప్పుడైనా ఆ దేవునికి ఇష్టమైనదే ఇవ్వాలి, ఎందుకంటే నాకు మేలు చేశాడు కదా యెహోవా. ఇట్స్ జస్ట్ థాట్, యూ థింక్ అబౌట్ ఇట్. మరొక ప్రశ్న, దేశ ప్రజలను గురించి ఒక ప్రశ్న అడుగుదాం. ఒకవేళ ఆ అమ్మాయి చనిపోయి ఉంటే ఆవిడకు పెళ్లి కాలేదని ఎందుకు ఇజ్రాయేలు ప్రజలు ప్రతి సంవత్సరమున 4 దినములు ఆ అమ్మాయిని ప్రసిద్ధి చేస్తున్నారు? ఒకవేళ ఆ అమ్మాయి చచ్చిపోతే ఆ అమ్మాయి చచ్చిపోయిందని ఏడవాలి, కానీ ఆవిడకు పెళ్లి కాలేదని ప్రతి సంవత్సరం 4 రోజుల పాటు ఆ అమ్మాయిని జ్ఞాపకం చేసుకుంటున్నారు.
ఆలోచించండి. జస్ట్ ఆ అమ్మాయిని చంపేస్తుంటే, అగ్నిలో కాల్చేస్తుంటే, అయ్యో పసిబిడ్డను కాల్చేసినారని ఏడవలసింది పోయి, అయ్యో పెళ్లి కాలేదని ఏడుస్తున్నారు. దేశ ప్రజలందరూ ఏడుస్తున్నారు. ఎంత విచిత్రం, విడ్డూరం కదా. ఆలోచించండి, ఆ విధంగా ఏడుస్తారా ఎవరైనా? ఒకవేళ చచ్చిపోతే చచ్చిపోయిందని ఏడుస్తారు, పెళ్లి కాకపోతే పెళ్లి కాలేదని ఏడుస్తారు. ఒక నార్మల్ రీజనింగ్ ఆలోచించండి. న్యాయాధిపతులు 11వ అధ్యాయం చూడండి. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇజ్రాయేలుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కాదు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారంటే ఆవిడ పురుషుని ఎరుగనే లేదు. మీరు కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ చూస్తే ఏమంటారు? షీ రిమైన్డ్ ఎ వర్జిన్. ఆవిడ కన్యకగా మిగిలిపోయినందుకు వాళ్ళు ప్రతి సంవత్సరం 4 దినాల పాటు ఆవిడ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారంట. ఆవిడ పురుషుని ఎరుగనే లేదు. అక్కడ మీరు గమనించారా? ఆవిడ పురుషుని ఎరుగలేదు, అది కాదు అక్కడ రాయబడింది. మీరు గమనించండి, ఆవిడ పురుషుని ఎరుగనే లేదు. ఎరుగనే లేదు అంటే ఆ తర్వాత లైఫ్లో ఎప్పుడు కూడా ఆవిడ పురుషుని ఎరుగలేదు. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఆవిడ పురుషుని ఎరుగలేదు అదొకటైతే, ఆవిడ పురుషుని ఎరుగనే లేదు. యు థింక్ అబౌట్ ఇట్, ఓకే. నా గ్రంథకర్తను గురించి కొన్ని ప్రశ్నలు వేస్తా. న్యాయాధిపతుల గ్రంథం ఎవరు రాశారో మనకు తెలియదు. అయితే చాలామంది సమూయేలు అంటారు. ట్రెడిషనల్ బిలీఫ్ ఏంటంటే సమూయేలు ప్రవక్త రాసి ఉండొచ్చు. సరే, ఒకవేళ సమూయేలు ప్రవక్త అయ్యుంటే సమూయేలు గారి గురించి కొన్ని ప్రశ్నలు వేద్దాం. ఎందుకు గ్రంథకర్త ఆ అమ్మాయి పెళ్లి గురించి ఎక్కువగా రాశాడు? ఇప్పుడు యెఫ్తా ఆ అమ్మాయిని చంపబోతున్నాడు. చంపే పని అయితే ఆవిడ పెళ్లి గురించి ఎందుకు అన్ని వచనాలు రాశాడు? మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి చూసారు? అక్కడ 10 వచనాలు ఉన్నాయి. ఆ 10 వచనాలు 3 వచనాలు ఆ అమ్మాయి పెళ్లి గురించి రాశాడు. ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఎందుకు గ్రంథకర్త ఆ అమ్మాయి చావు గురించి ఒక్క మాట కూడా రాయలేదు? దట్స్ మై క్వశ్చన్. ఏంది సమూయేలు గారు మీరు రాసే విధానం ఏంటండి? ఆ అమ్మాయిని చంపేస్తే కనీసం ఒక్క మాటన్నా రాయాలి. నేను ఒక్క మాట అడిగేది. ఏమయ్యా ఒక్క మాట కూడా రాలేదు, అంతా ఆవిడ పెళ్లి గురించే రాశారు? అడగండి ఒక ప్రశ్న. అది గ్రంథకర్త గురించి మనం అడగాల్సిన ప్రశ్నలు. ఇక్కడ చూడండి ఈ వచనాలు. ఆయన ఎక్కువగా ఎట్లా ఇది 30వ వచనం నుంచి 40వ వచనం వరకు మొత్తం వచనాలు చూడండి, 10 వచనాలు. ఈ 10 వచనాల్లో 37వ వచనం ఆవిడేమంది? నా పెళ్లి గురించి, నా కన్యాత్వమును గురించి ప్రలాపించదని తండ్రితో చెప్పింది. 38వ వచనం, అమ్మ సరే పోమ్మ 2 నెలల పాటు ఏడు అని చెప్పాడు. ఆ తర్వాత 40వ వచనం చూడండి, ఆవిడ పురుషుని ఎరుగలేదు. 3 వచనాలు, మొత్తం 10 వచనాల్లో 3 వచనాలు ఆవిడ పెళ్లి గురించే రాశాడు. ఆవిడ చావు గురించి ఎన్ని వచనాలు రాశాడండి? ఒక్క వచనం కూడా రాయలేదండి. నాట్ ఎ సింగిల్ వర్డ్. నౌ సరే, అసలు సమూయేలు గారే ప్రవక్త గ్రంథకర్త అనుకుంటే, అసలు సమూయేలు గారికి చావు గురించి రాసే అలవాటు ఉందా? ఒకసారి చూద్దాం. కొన్ని శాంపిల్స్ మీ ముందుకు తెస్తాను చూడండి. న్యాయాధిపతులు అదే గ్రంథం 12వ అధ్యాయంలో, యెఫ్తా 6 సంవత్సరములు ఇజ్రాయేలులకు న్యాయాధిపతి అయి ఉండెను. గిలాదు వాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణంలో ఒకదాని యందు పాతి పెట్టబడను. యెఫ్తా చనిపోయాడని చాలా బాగా రాశాడు. వెరీ గుడ్. ఒకరు చావులు రాయటం వచ్చు ఆయనకి. ఆ తర్వాత మీరు చూస్తే 12వ అధ్యాయంలో ఇప్సాను చనిపోయి బెత్లెహేములో పాతి పెట్టబడను. యెఫ్తా తర్వాత న్యాయాధిపతి కాబట్టి ఇప్సా మరణం గురించి కూడా రాయటం వచ్చు. ఇప్సా చనిపోయాడని రాశాడు. వీరి ముందు ఎవరో తెలుసు? న్యాయాధిపతులు 10వ అధ్యాయంలో యాయీరు చనిపోయి కామోనులో పాతి పెట్టబడను. ఇంకొక న్యాయాధిపతి ఆయన మరణం గురించి. అంటే ఈ గ్రంథకర్తకు మరణాలు రాయటం బాగానే వచ్చు. న్యాయాధిపతుల గ్రంథాలు మొత్తం ఒక 12 మంది ఉన్నారు. న్యాయాధిపతులు అప్రాక్సిమేట్ 12 మందినా, ఒక 12 మంది ఉన్నారు. అందరు మరణాలు రాశాడు చూడండి. ఎవరైనా చనిపోతే వాళ్ళు చనిపోయారని రాశాడు, బాగా రాశాడు. మీరు కానీ న్యాయాధిపత ఆ గ్రంథం చూస్తే పలానా వ్యక్తి చనిపోయాడని 18 సార్లు రాశాడు చూడండి. నేను ఇంగ్లీష్ బైబిల్ NIV ట్రాన్స్లేషన్లో చూశాను. 18 సార్లు పలానా వ్యక్తి చనిపోయాడని రాశాడు. 9 సార్లు పలానా వ్యక్తి చంపబడ్డాడని రాశాడు ఆ గ్రంథకర్త. కాబట్టి చావుల గురించి రాయటం బాగా వచ్చు. అయ్యా మీరు అందరూ చావులు బాగా రాశారు కదా, మరి ఈ అమ్మాయి గురించి ఏందండి? చచ్చిపోతే కనీసం ఒక్కసారన్నా రాయాలి కదండి. అందరు చావుల గురించి రాశారు కదండి బాగా. చచ్చిపోతే చచ్చిపోయారని చెప్పారు, చంపబడితే చంపబడ్డారని చెప్పారు. 18 + 9 మొత్తం 27 సార్లు బాగానే రాశారు కదండి. మీరా అంటే గ్రంథకర్తకు వచ్చు, చావు గురించి రాయటం వచ్చు, కానీ ఈ అమ్మాయి గురించి రాయల ఒక్క మాట కూడా. ఇక్కడ నేను మీకు
ద ఫెడరలిస్ట్ పేపర్స్ అని ఒక సంఘటన చెప్తాను, జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది యుఎస్ కాన్స్టిట్యూషన్ రాటిఫికేషన్కు సంబంధించినటువంటి సంఘటన. యుఎస్ కాన్స్టిట్యూషన్ అంటే అమెరికా దేశపు రాజ్యాంగము. ఒకప్పుడు 1700 సంవత్సరాల కాలం ఇది 1780 ఆ సంవత్సరాల కాలంలో జరిగిన సంఘటన. అప్పుడు దాదాపు ఒక 13 రాష్ట్రాలు ఉన్నాయి. 13 రాష్ట్రాలు ఉంటే 9 ప్లస్ ఒక 13 రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ కిందకు రావటంలా. అయితే వాళ్ళు యుఎస్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి రాశారు. అన్ని రాష్ట్రాలను ఓటేయమన్నారు, మీరు ఒప్పుకోండి, అప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ అధికారం కిందకు మీరు వస్తారు. కొన్ని అధికారాలు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి, కొన్ని అధికారాలు స్టేట్కి ఉంటాయి. ఇప్పుడు మనకైనా అంతే కదా, దాన్నే ఫెడరలిస్ట్ గవర్నమెంట్ అంటారు. కొన్ని అధికారాలు సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటాయి, కొన్ని అధికారాలు స్టేట్ గవర్నమెంట్కి ఉంటాయి. సరే, ఒక యుఎస్ కాన్స్టిట్యూషన్ తయారు చేసి ఓటింగ్ పెడితే 9 ఓట్లు మాత్రం మాకు యుఎస్ కాన్స్టిట్యూషన్ కావాలని 9 ఓట్లు పడ్డాయండి. అయితే 4 ఓట్లు పడలా మొత్తం 13 స్టేట్స్లో. పడని స్టేట్స్లో ఏ స్టేట్స్ ఉన్నాయి అన్నీ నాకు తెలియదు, కానీ ఒక 2 స్టేట్స్ అయితే న్యూయార్క్ స్టేట్, వర్జీనియా స్టేట్, ఈ 2 స్టేట్లు ఓట్ వేయలా, మాకు వద్దు కాన్స్టిట్యూషన్ అన్నారు. మాకు మేము సెంట్రల్ గవర్నమెంట్ కిందకు రాము, సెంట్రల్ గవర్నమెంట్ కిందకు రాము అన్నారు. అందులో థింగ్ ఏంటంటే ఈ న్యూయార్క్ స్టేటు, వర్జీనియా స్టేటు అది టాప్ మోస్ట్ లొకేషన్స్లో ఉన్నాయి. వాళ్ళిద్దరు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కిందకు రాకపోతే చాలా నష్టం. అయితే వాళ్ళు ఓట్ వేయలేదు, మాకు వద్దన్నారు, మేము రాము సెంట్రల్ గవర్నమెంట్ కిందకి అని. అప్పుడు వాళ్ళను ఒప్పిస్తూ కొంతమంది కొన్ని పేపర్స్ రాశారు. ఆ పేపర్స్ని ఏమంటారంటే ద ఫెడరలిస్ట్ పేపర్స్ అంటారు. అక్కడ టైటిల్ చూడండి, ఫెడరలిస్ట్ పేపర్స్. మొత్తం 85 పేపర్లు రాశారు. ఇది ఎప్పుడు జరిగింది? 1780 సంవత్సరంలో. మొత్తం 85 పేపర్లు, ఆర్టికల్స్ అంటారు, 85 ఆర్టికల్స్ రాశారు. ఈ 85 ఆర్టికల్స్ రాసింది 3 వ్యక్తులు రాశారు. ఆ 3 వ్యక్తుల పేర్లు అక్కడ ఉన్నాయి చూడండి, జాన్ జే, జేమ్స్ మాడిసన్ అండ్ అలెగ్జాండర్ హ్యామిల్టన్, ఈ 3 రాశారు. అయితే ఈ 85 పేపర్లో జాన్ జే ఆయన తక్కువ రాశాడు, వచ్చిపోయి ఒక 5 రాశాడు, అప్రాక్సిమేట్గా 4 నుంచి 5. ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలీదు, ఎందుకంటే నాకు చదివిన ఆర్టికల్స్లో కూడా ఎగ్జాక్ట్ నెంబర్ ఇవ్వలేదు. ఆయన వచ్చిపోయి 4-5 రాశారు. ఆయన రాసిన పేపర్లు అందరికీ తెలుసు. ఈ పేపర్లు, ఈ 85 పేపర్లలో ఈ 5 పేపర్లు జాన్ జే రాశాడు అని అందరికీ తెలుసు. ఒక 80 పేపర్లో మాత్రం ఆ 80 పేపర్లు రాసింది 2 వ్యక్తులే. ఎవరు? జేమ్స్ మాడిసన్ అండ్ అలెగ్జాండర్ హ్యామిల్టన్, వీళ్ళిద్దరు రాశారు. అయితే ఈ 80 పేపర్లో ఒక 12 పేపర్లు ఎగ్జాక్ట్గా అవి మాడిసన్ రాశాడా హ్యామిల్టన్ రాశాడో తెలియదు, కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఎవరు రాశారంటే అక్కడ మిస్ అయిపోయింది ఇన్ఫర్మేషన్. కాబట్టి అర్థమైందా మీకు? మొత్తం 80 పేపర్లో 12 పేపర్లు రాసింది ఎవరు అన్నటువంటి ఒక కన్ఫ్యూషన్ ఉంది. ఎవరు రాశారో తెలీదు. అయితే 1963 సంవత్సరంలో అనుకుంటా, 1960-63 ఆ సంవత్సరాల కాలంలో 2 మోస్లెర్ అండ్ వాలెస్ అనే 2 సైంటిస్టులు బేయేషియన్ ప్రాబబిలిటీ అనే ఒక మ్యాథమెటికల్ మోడల్ ఉపయోగించి ఆ యొక్క ఆర్టికల్స్, ఆ 12 ఉత్తరాలనండి, ఆర్టికల్స్ అనండి, అవి ఎవరు రాశారో కనుక్కున్నారు. ఎలా కనుక్కున్నారంటే సింపుల్, ఏం లేదు, మన దగ్గర అందుబాటులో ఇప్పుడు 80 పేపర్లు ఉన్నాయి. ఈ 80లో ఒక 12కు తెలియదు అంటే 68 పేపర్లు. మాడిసన్ ఏ పేపర్లు రాసాడో తెలుసు, హ్యామిల్టన్ ఏ పేపర్ రాసాడో తెలుసు. మాడిసన్ రాసిన లెటర్స్ అన్నీ చూస్తే ఆయన స్టైలు, ఆయన అప్రోచ్, ఆయన ఉపయోగించే పదాలు, ఆ కాన్సెప్ట్స్ అన్నీ తీసుకున్నారు. అట్లనే హ్యామిల్టన్ ఆయన ఉత్తరాలు తీసుకొని ఆయన స్టైలు, ఆయన ఏ రకమైన పదజాలం ఉపయోగిస్తాడు, ఎమోషన్స్ ఎట్లా, ఇవన్నీ తీసుకున్నారు. తీసుకొని ఏ 12 లెటర్లకైతే ఆథర్స్ తెలియదో వాటిని పరిశీలించి ఏవి మాడిసన్ రాశారు, ఏవి హ్యామిల్టన్ రాశారో వాళ్ళు కనుక్కున్నారు 1963 సంవత్సరంలో. ఇది చాలా ఫేమస్ ఇన్సిడెంట్ ఇది. అందుకని ద ఫెడరలిస్ట్ పేపర్స్ ఒక ఫేమస్ డాక్యుమెంట్, మీరు ఇంటర్నెట్లో చూడండి. మీకు ఇంకా ఏ టెక్నాలజీలో కొన్ని చెప్తాను చూడండి. ఎవరైనా ఒక ఉత్తరం రాశారనుకోండి, ఆ ఉత్తరం చూసి ఈ ఉత్తరం రాసిన వ్యక్తి ఆడమ్మాయి ఆడోళ్ళు రాశారా మగోళ్ళు రాశారా కనుక్కోవాలి. ఆడోళ్ళు రాసే ఉత్తరాలకి మగోళ్ళు రాసే ఉత్తరాలకి చాలా తేడా ఉంటుంది. నేను నా స్టూడెంట్స్కి ఎక్సర్సైజ్లు చేపిస్తుంటా. ఆడోళ్ళు ఉత్తరం రాస్తే ఎలా ఉంటుంది, మగవాళ్ళు ఉత్తరం రాస్తే. అందుకని ఒక నావెల్ కూడా ఉంది చూడండి, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ అండ్ ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని ఒక పెద్ద నావెల్ కూడా ఉంది.
అంటే మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, మార్స్ అనేది ఒక డిఫరెంట్ ప్లానెట్, ఒక గ్రహం. ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్, వీనస్ అనే గ్రహం నుంచి ఆడవాళ్ళు వచ్చారు, మార్స్ అనే గ్రహం నుంచి మగవాళ్ళు వచ్చారు. అది పుస్తకం. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వాలు అంత తేడా ఉంటుంది, మగవాళ్ళకి ఆడవాళ్ళకి చాలా డిఫరెన్స్లు ఉంటాయండి. కాబట్టి వాళ్ళు రాసిన ఉత్తరాల్లో కూడా ఆడవాళ్ళు ఉత్తరాలు రాస్తే వాటిలో ఎక్కువగా ఎమోషన్ రిలేటెడ్, రిలేషన్షిప్ రిలేటెడ్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయి. మగవాళ్ళు ఉత్తరాలు రాస్తే ఎలా ఉంటుందంటే కట్టే కొట్టే తెచ్చా, ఇంకేం ఎమోషన్ ఉండదు, ఏమి రిలేషన్షిప్ ఉండదు, కట్టే కొట్టే తెచ్చా. నేను నా సొంత మాటలు చెప్పట్లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మేము ఉపయోగించే టెక్నిక్స్ చెప్తున్నా. కాబట్టి అయితే దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఉపయోగించే టెక్నిక్స్లో ఒకటి బేసియన్ ప్రాబబిలిటీ ఉంది, మ్యాథమెటికల్ మోడల్. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఒక గ్రంథకర్త ఉపయోగించే పదాలు, స్టైలు ఉపయోగించి, అంటే ఒక లెటర్లో ఆ గ్రంథకర్త ఎవరో కనుక్కోవచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారో కనుక్కోవచ్చు. ఆ రకంగా మీరు న్యాయాధిపతుల గ్రంథాన్ని చూస్తే ఈ సమూయేలే ఒకవేళ గ్రంథకర్త అయితే 27 సార్లు 18 సార్లు పలానా వ్యక్తి చనిపోయాడని రాశాడు, మరొక 9 సార్లు పలానా వ్యక్తి చంపబడిందని క్లియర్గా రాస్తే, ఒకవేళ యెఫ్తా కుమార్తె చనిపోయి ఉంటే గ్యారెంటీగా రాసిండు ఈ అమ్మాయి చనిపోయిందని. ఎందుకంటే ఆయనకు తెలుసు చావు వార్తలు ఎలా రాయాలో. ఒక్కసారి కూడా రాలేదండి, ఒక్కసారి కూడా రాయకూడదు, అంతా పెళ్లి గురించి రాశాడు. దెర్ ఈస్ సంథింగ్ యూ నీడ్ టు థింక్, రైట్? ఇప్పుడు ఒకసారి చూడండి. కాబట్టి ఈ 37 చూడండి, 37, 38, 40 వచనం, ఈ 3 వచనాలు పెళ్లి గురించే రాశాడు కదా. నేనేమంటున్నానంటే అవే రొట్టె ముక్కలండి. ఆ అమ్మాయికి ఏం జరిగింది అని ఆ గ్రంథకర్త మనకు వేస్తున్న రొట్టె ముక్కలు. ఎందుకు చావు గురించి రాయలేదు, కేవలం పెళ్లి గురించి రాస్తూ వచ్చాడు. ఇంకా నేను ఒక బలమైన ప్రూఫ్ చూపిస్తాను, జాగ్రత్తగానండి. ఆ 39వ వచనం చూడండి, 39వ వచనం గమనించారా? ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేశాడు. ఏం చేశాడో తెలియదు మనకి. అయితే ఆ తర్వాత ఏం చెప్పాడు? వెంటనే ఆమె పురుషుడు ఎరుగునే లేదు. ఒకవేళ ఆ అమ్మాయిని చంపుంటే తర్వాత వార్త ఏం రాయాలి? ఆ అమ్మాయి చచ్చిపోయిందని రాయాలి. కానీ 39వ వచనంలో తండ్రి తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున చేశాడని చెప్పి ఆ 40 వచనం వెంటనే చెప్తున్నాడు ఆమె పురుషుని ఎరుగనే లేదు. ఇంగ్లీష్లో ఏమంటారు కొన్ని ట్రాన్స్లేషన్లో, షీ రిమైన్డ్ ఎ వర్జిన్. ఇకపై ఆవిడ ఎప్పటికని పురుషుని ఎరుగకుండానే మిగిలిపోయాను. దాట్స్ వాట్ ఇట్ ఈస్. అందుకని నేనేం చెప్తున్నానంటే, ఎందుకు ఈయన పెళ్లి గురించి రాసుడు పదమంటే ఆ రొట్టె ముక్కలు వేస్తున్నాడు. యు సీ వాట్ హ్యాపెండ్. పెళ్ళి అనేది ఒక రొట్టె ముక్క అండి. ఒక 10 వచనాలు ఒక్కసారి కూడా చావు గురించి రాలేదండి. యు థింక్ అబౌట్ ఇట్ నౌ. అందుకని ఆ 40 వచనం పురుషుని ఎరుగనే లేదు అని నేను అందుకని దాన్ని స్ట్రెస్ చేస్తున్నాను మొదటి నుంచి. ఇంగ్లీష్లో చూడండి మీరు. నౌ ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరే సమాధానం. నేను చెప్పినటువంటి అడుగుతాను. యెహోవా దేవుడు నరబలిని ఎక్కడైనా కోరుకున్నాడా? కోరుకోలేదు. యెహోవా దేవునికి అసహ్యం. యెహోవా దేవుడు కోరుకోలేదు, యెహోవా దేవుడికి అసహ్యము. అయినప్పటికీ యెఫ్తా నేను నరబలే ఇస్తానంటే యెఫ్తాను గురించి ఏమనాలి? యెఫ్తాని ఏమనాలి? యెఫ్తా ఒక మూర్ఖుడై ఉండాలనాలి, అంతేనా కదా? ఇప్పుడు యెహోవా దేవుడికి నరబలి ఇష్టం లేదు, కానీ నేను నరబలినే ఇస్తానంటున్నాడు ఈ మనిషి. ఒకవేళ ఇచ్చుంటే యెఫ్తా ఒక మూర్ఖుడై ఉండాలి. ఇంకొక ప్రశ్న వేస్తా. దహన బలి అంటే ఏంటి? జంతువులను బలించడం దహన బలి, అది డెఫినేషన్, అది దేవుడు చెప్పింది. కాదు నేను నరబలే ఇస్తానని ఒకవేళ యెఫ్తా అని ఉంటే యెఫ్తాని ఏమనాలి? యెఫ్తాను ఒక మూర్ఖుడైనే అనాలి. అరే దహన బలి అంటేనే జంతువులు ఇచ్చేది, నరబలి కాదు అంటే, కాదు నేను నా కూతురుని మనిషినే ఇస్తానంటే యెఫ్తా ఒక మూర్ఖుడు అనాలి. అది సమాధానం. ఆ తర్వాత ఆ అమ్మాయి తన కన్యాత్వం గురించి ఎందుకు ఏడుస్తాను ఒక ప్రశ్న వేశాను. ఒకవేళ యెఫ్తా వచ్చి అమ్మ నిన్ను చంపుతాను అని చెప్పినప్పుడు, అయ్యో నాన్న నాకు పెళ్లి కాలేదంటే ఆ అమ్మాయిని ఏమనాలి? మీరే చెప్పండి. ఏమన్నాడు ఆ అమ్మాయిని? కొంచెం తిక్క అనాలా? మన భాషలో, మన రాయలసీమ భాషలో చెప్పాలంటే యెఫ్తా కుమార్తె ఒక మూర్ఖురాలై ఉండాలి. నిన్ను చంపుతానంటే పెళ్లి కాలేదని ఏడుస్తావేంది? నిన్ను చంపుతానంటే పోయి 2 నెలలు కన్యాత్వం గురించి ఏడుస్తాడు. ఏం మాట్లాడుతున్నామ్మా? ఆ అమ్మాయి ఒక మూర్ఖురాలండి. ఆ ప్రశ్నలు మీరు చెప్పండి. ఆ తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తి దేవునికి ఇష్టమైన కానుక నర్పిస్తాడా లేదా దేవునికి ఇష్టమైన కానుక నర్పిస్తాడా?
ఇష్టమైన కారకునే కదా అర్పించేది. దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించాలి, దేవుడు నాకు మేలు చేశాడు. కాదు, నేను దేవునికి ఇష్టమైన కానుకనే అర్పిస్తానంటే యెఫ్తాని ఏమనాలి? యెఫ్తాని? యెఫ్తా ఒక మూర్ఖుడై ఉండాలి. సరే, ఇంకొక ప్రశ్న వేస్తా. ఒకవేళ ఆ అమ్మాయి చనిపోయి ఉంటే ఆవిడకు పెళ్లి కాలేదని ఎందుకు ఇజ్రాయేలుడు ప్రతి సంవత్సరమున 4 దినముల ఆ అమ్మాయిని ప్రతి చేస్తున్నారు? ఒకవేళ ఆ అమ్మాయి చచ్చిపోయి ఉంటే ఆ అమ్మాయి చచ్చిపోయిందని మీరు ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ చచ్చిపోయిన అమ్మాయిని గురించి పెళ్లి కాలని మీరు ఏడుస్తున్నారంటే దేశ ప్రజలను ఏమనాలి? దేశ ప్రజలు మూర్ఖులు అనాలి. అవునా కాదు? మీరే ఆలోచించండి. దేశ ప్రజలు మూర్ఖులే అనాలి. ఇంకొక ప్రశ్న వేస్తా. ఎందుకు గ్రంథకర్త ఆ అమ్మాయి పెళ్లి గురించి ఎక్కువ రాశాడు? ఒకవేళ ఆ అమ్మాయి చచ్చిపోయి ఉంటే, ఇప్పుడు నేను మీకు ఉత్తరం రాసేటప్పుడు ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి చచ్చిపోయిందండి, ఆ అమ్మాయి గురించి మీకు రాస్తున్నాను, ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు ఉత్తరం ముగిస్తే మీరు నన్ను ఏమనాలి? వీడు ఒక మూర్ఖుడు అనాలి. ఆ గ్రంథకర్త ఒక మూర్ఖుడై ఉండాలి. యెఫ్తా మూర్ఖుడై ఉండాలి, యెఫ్తా కుమార్తె మూర్ఖురాలై ఉండాలి, దేశ ప్రజలు మూర్ఖులై ఉండాలి, గ్రంథకర్త మూర్ఖుడై ఉండాలి. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తా. ఒక దేశంలో అందరూ మూర్ఖులై ఉండటానికి ఎంత ప్రాబబిలిటీ ఉంటుందో చెప్పండి. ప్రాబబిలిటీ, సంభావ్యత అన్నాను. ఒక దేశంలో అందరూ మూర్ఖులే కావడానికి ఎంత అవకాశం ఉంటుంది? 0 ఉంటుందండి. కనీసం ఒక్కడన్నా బుద్ధున్నవాడు ఉండడా? ఆలోచించండి. దేశంలో కనీసం ఒక్కడన్నా బుద్ధున్నవాడు ఉండడా? యు థింక్ అబౌట్ ఇట్. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ఆస్కింగ్ ద రైట్ క్వశ్చన్స్. నేను అక్కడ ఇందాక ఫెడరలిస్ట్ పేపర్స్లో బేస్ అండ్ ప్రాబబిలిటీ అని చెప్పాను కదా, ఇక్కడ ఒక సింపుల్ ప్రాబబిలిటీ చెప్తున్నా, సంభావ్యత. ఒక దేశంలో అందరూ మూర్ఖులే, దేశ ప్రజలు ఏడుస్తున్నారు, తండ్రి మూర్ఖుడు, కూతురు మూర్ఖురాలు, గ్రంథకర్త మూర్ఖుడు. సాధ్యమైద్దా? సాధ్యం కాదు. అంటే దాని అర్థం ఏంటి? ఆ అమ్మాయి చచ్చిపోలేదు. అది పాయింట్. యు థింక్ అబౌట్ ఇట్. నేను ఉపయోగించిన అప్రోచ్, నేను ఏదో ఊరక వాదన కోసం ర్యాండంగా నేను మాట్లాడలా. దిస్ ఈజ్ ఒక అకాడమిక్ అప్రోచ్. ఐఎమ్ ఏ టీచర్. ఒక టీచర్ ఒక పిల్లలకి అడిగేటప్పుడు ఒక అకాడమిక్ అప్రోచ్, ఒక ప్రాబబిలిటీ కూడా అడగాలి, సంభావ్యత, మ్యాథమెటికల్ మోడల్. కాబట్టి ప్రియమైన మిత్రులారా, యెఫ్తా తన కుమార్తెను చంపలేదు. నేను ఆఖరిగా ఇంకొక ప్రశ్న, హీబ్రూ భాషలో ఇంకేమైనా సమాచారం ఉందా? మనకు తెలియంది ఉంది. ఏందో తెలుసా? చూడండి, ఆ 31వ వచనం ఒకసారి చూడండి. నేను అమ్మోనుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, సెమికోలన్. అందుకని స్టార్టింగ్ సెమికోలన్, మరియు దహన బలిగా అర్పించేదను. ఆ మరియు, మీరు తెలుగు బైబిల్ చూస్తే ఆ మరియు దగ్గర ఒక ఫుట్ నోట్ ఉంటుంది. ఆ మరి లేదా దహన బలిగా అర్పిస్తా అంటే ఆ అమ్మాయిని ప్రతిష్ఠిస్తాను లేదా దహన బలిగా అర్పిస్తా. దట్స్ వాట్ ఇట్ ఈస్. హీబ్రూ భాషలో ఇంకొక అర్థం ఉందండి. మీరు ఇంగ్లీష్ బైబిల్లో నేను దాదాపు ఒక 60 ట్రాన్స్లేషన్స్ అప్రాక్సిమేట్గా బైబిల్ గేట్వేలో ఉంటాయి చూడండి. 60 ట్రాన్స్లేషన్స్ చూస్తే ఒక ట్రాన్స్లేషన్ పేరు యంగ్స్ ట్రాన్స్లేషన్. నేను ఇక్కడ పెట్టలేదు ఎందుకంటే సమయం సేవ్ చేయడానికి. యంగ్స్ ట్రాన్స్లేషన్ దాంట్లో ఎట్లుంటుంది ఇంగ్లీష్ బైబిల్లో? ఐ విల్ కాన్సక్రేట్ హర్, ప్రతిష్ఠిస్తాను, లేదా ఐ విల్ గివ్ ఇట్ యాజ్ ఎ బర్న్ట్ ఆఫరింగ్, లేదా దహన బలిగా అర్పిస్తా. అంటే యెఫ్తా అన్న మాటలు ఏంటంటే, ఒకవేళ నా ఇంటి నుంచి ఎదురు వచ్చేది దహన బలికి సరిపోయినదైతే దహన బలిగా ఇస్తాను, లేదా ప్రతిష్ఠిస్తాను. దేవుని సేవకు లేడీస్ని ప్రతిష్ఠించే అలవాటు పాత నిబంధన గ్రంథంలో ఉంది. మీరు చదవండి. యెహోవా ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర సేవ చేసేవాళ్ళు స్త్రీలు ఉన్నారు. యు సీ ఇట్. కాబట్టి ఫైనల్గా తీర్పు, నేను ఎందుకు ఒక న్యాయదేవత బొమ్మ పెట్టాను చూసారా? ఒక జడ్జిమెంట్గా తీర్పు ఇవ్వాలి కదా. ఇప్పుడు జడ్జి డైరెక్ట్గా యెఫ్తా ఏం చేసాడో మీరు చూడాలి, నేను చూడాల. జడ్జి కూడా అంతే కదా, కోర్టులో కేసు డైరెక్ట్గా ఆయన చూడాల. ఇది కొత్త న్యాయదేవత. చూడు, మనకు తెలిసిన న్యాయదేవత కళ్ళకు గంతులు ఉండే. ఇప్పుడు ఆ దేవత లేదు, కళ్ళకు గంతులు తీసేశారు. కళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చిన బొమ్మ ఇది. కాబట్టి కోర్టులో జడ్జి గారు చెప్పినట్టు అందుబాటులో ఉన్న లేఖనముల సాక్ష్యమును బట్టి యెఫ్తా కుమార్తె చంపబడలేదు అని చెప్పవచ్చును. నేను 9 రకాల ప్రశ్నలు వేశాను. అల్టిమేట్ క్వశ్చన్ వచ్చేసి దాంట్లో మీరు అన్నీ వేసాను. లాస్ట్లో అందరూ మూర్ఖులై ఉండడానికి సంభావ్యత, ప్రాబబిలిటీ 0. అందుబాటులో ఉన్న లేఖనముల సాక్ష్యమును బట్టి యెఫ్తా కుమార్తె చంపబడలేదు. అందుకని రొట్టె ముక్కలు, ఆ చీమలో రొట్టె ముక్కలు వేసినట్టు ఆ గ్రంథకర్త పెళ్లి గురించే
పెళ్లి గురించే రాస్తూ పోయాడు, ఎందుకంటే అవి రొట్టె ముక్కలు. చిట్ట చివరికి ఆ తండ్రి మొక్కుబడి తీర్చినా కూడా మళ్ళీ ఏం రాశాడు, ఆవిడకి పెళ్ళికి ఇంకా పురుషుని ఎరుగనేలేదని రాశాడు. హీఈస్ టెలింగ్ us that she did not die. ఆమె చచ్చిపోలేదు. సో నేను ముగించేటప్పుడు కంక్లూషన్ ఇది. లేఖనాలను రాసేటప్పుడు నేను అందుకే చూడండి, ఉదయం ద్వారం గురించి చెప్పాను. కయ్యని విషయంలో ఒక ద్వారము, ఏదైనా విషయంలో ఒక ద్వారము, ఓడలో ఒక ద్వారము. యేసయ్య నేను ద్వారం అన్నాడు. పదాలు ఊరక రాయలా, దే ఆర్ ఇన్ఫార్మింగ్ అస్ సంథింగ్, ఏదో చెప్తున్నారు ఆ పదాలు ఉపయోగించినప్పుడు. అదేవిధంగా ఈ గ్రంథకర్త ఆ అమ్మాయి పెళ్లి గురించి పదే పదే రాస్తున్నాడంటే హీ ఈస్ టెలింగ్ అస్ సంథింగ్. ఆయన మనకేదో చెప్తున్నాడు. ఏంటంటే ఆ అమ్మాయి చచ్చిపోలేదు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకుండా కన్యకగానే మిగిలిపోయింది. దాట్ ఈస్ ద కంక్లూషన్. కాబట్టి లేఖనాలు చదివేటప్పుడు రొట్టె ముక్కలను గమనించండి. విత్ దట్ ఐఎమ్ కంక్లూడింగ్ దిస్ సెషన్.